శౌర్య గురించి సుమిత్ర దగ్గర గుండె పగిలి నిజాన్ని బయటపెట్టిన దశరథ, అరెస్ట్ అయిన జోష్న, షాక్లో పారిజాతం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇక దశరథ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నేను ఏం చెయ్యాలి? నా కూతురు కడుపులో పెరిగే బిడ్డని ఎలా కాపాడుకోవాలి? నా చెల్లెలికి మాటిచ్చాను, అలాగని నా భార్యని దూరం చేసుకోలేను. ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఆ దేవుడు నన్ను పడేశాడు అంటూ ఇక దశరథ అయితే కుమిలిపోతూ ఉంటాడు. మనకి టైం లేదు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే కుదరదు అంటూ కార్తీక్ అయితే ఇక బలవంతంగా దశరథని అలాగే దీపని కూడా హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఇక డాక్టర్ హారిక అయితే దశరథతో చెప్తూ ఉంటుంది, ఇప్పుడే జోష్న వచ్చి వెళ్ళింది, తనకి మొత్తం నిజం తెలిసినట్టుంది. ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు బోన్ మ్యారో ఇవ్వచ్చా అని నన్ను అడిగింది. అప్పుడే నేను మీకు ఫోన్ చేసి చెప్తానని అనడంతో వెళ్ళిపోయింది అంటూ డాక్టర్ హారిక అయితే చెప్తూ ఉంటుంది. నేను అనుకున్నదే నిజమైంది. జోష్నకి అనుమానం వస్తుంది అని అనుకున్నాను, ఖచ్చితంగా తనకి అనుమానం వచ్చింది అంటూ కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. డాక్టర్, మళ్ళీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను, నా కడుపులో బిడ్డని కాపాడే అవకాశం ఉంటే చెప్పండి డాక్టర్. నా చెల్లెలు కుమిలిపోతుంది, తనకి ఈ విషయం తెలియదు కానీ తల్లికి బిడ్డకి ప్రమాదం. బిడ్డని తీయకపోతే దీప బ్రతకదు అన్నట్టు నా మేనల్లుడు నా చెల్లెల్ని నమ్మించాడు. నా చెల్లెల్ని నేను మోసం చెయ్యలేను డాక్టర్. మీరు ఏదైనా అవకాశం ఉంటే చెప్తారని ఆశపడుతున్నాను, దయచేసి ఒక్కసారి ఆలోచించండి అంటూ ఇక అనంగానే, సార్ మీ బాధ నాకు అర్థమైంది, ఆల్రెడీ నా ప్రయత్నంలో నేనున్నాను. ఒకవేళ నిజంగానే ఏదైనా అవకాశం ఉంటే మీకన్నా ముందుగా అవకాశాన్ని నేనే ఉపయోగించుకుంటాను. ఎందుకంటే దీప లాంటి మంచి వాళ్ళకి అన్యాయం జరగకూడదు. అందుకే నేను కూడా ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. ఒక 1 అవర్ ఆగండి, మనకి ఏదన్నది తెలుస్తుంది అంటూ ఇక డాక్టర్ హార్క్ అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా గంట అవ్వంగానే అప్పుడిక డాక్టర్ హారికకైతే ఫోన్ వస్తుంది. మీరు చెప్పినట్టే అన్ని విధాలా పరిశీలించాము. ఇప్పుడు మీరు చెయ్యవలసింది ఏంటి అంటే, ఆవిడికి ముందే ఒక అమ్మాయి ఉందని చెప్పారు కదా, అమ్మాయికి బ్లడ్ టెస్ట్ చేయించండి అంటూ ఇక చెప్పంగానే అప్పుడే ఇక డాక్టర్ హారిక అయితే, సరే సార్, నేను మీరు చెప్పినట్టే చేస్తాను, అలాంటి అవకాశం ఉంటే అలాగే చేస్తాను అంటూ ఇక డాక్టర్ హారిక అయితే ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు ఇక కార్తీక్ని అయితే అడుగుతూ ఉంటుంది, కార్తీక్, మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం కనుక మనకి ఉపయోగపడితే దీప కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం ఉండదు అంటూ ఇక చెప్పంగానే, అవునా డాక్టర్, ఏంటది? అది ఎంత కష్టమైనా చేసి తీరుతాను అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఏమీ లేదు కార్తీక్, శౌర్య ఉంది కదా, శౌర్యను ఒక్కసారి తీసుకురా, తనకి బ్లడ్ టెస్టులు చేయిస్తాను. తన బ్లడ్ శాంపుల్ కనుక మ్యాచ్ అవుతే బోన్ మేరో తన ద్వారా సుమిత్ర గారికి ఇవ్వచ్చు, అప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదు అంటూ అనంగానే, సరే డాక్టర్, ఇప్పుడే తీసుకువస్తాను, కానీ శౌర్యకి ఎలాంటి ప్రమాదం ఉండదు కదా అంటూ అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. లేదు కార్తీక్, అమ్మాయికి ఏదైనా ప్రమాదం అయితే నేనెందుకు ఇంతగా ముందుకు వెళ్ళడానికి చూస్తాను, నేను కూడా అన్ని రకాలుగా ఆలోచించే కదా మాట్లాడతాను అంటూ ఇక హారిక అయితే చెప్పంగానే, సరే డాక్టర్, ఇప్పుడే తీసుకువస్తాను అంటూ కార్తీక్ అయితే ఇక శౌర్య దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక స్కూల్ నుంచి శౌర్యనైతే డైరెక్ట్గా హాస్పిటల్కి అయితే తీసుకుని వస్తాడు. అప్పుడు ఇక శౌర్యకి బ్లడ్ శాంపిల్స్ అయితే తీస్తారు. ఇక బ్లడ్ శాంపిల్స్ అయితే మ్యాచ్ అవ్వడంతో కార్తీక్, మనం అనుకున్నది 100% సక్సెస్ అవుతుంది. బోన్ మేరో శౌర్య ద్వారా సుమిత్ర గారికి ఇవ్వచ్చు అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే చాలా ఆనందపడుతూ ఇక దశరథతో కూడా చెప్తూ ఉంటాడు, మామయ్య, మనం ఇప్పుడు కంగారు పడవలసిన అవసరం లేదు, దీపకి ఎలాంటి ప్రమాదం లేదు,
దీప కడుపులో పెరిగే బిడ్డ క్షేమంగా ఉంటుంది మామయ్య. ఇప్పుడు అత్తకి బోన్ మేరో ఇవ్వడానికి శౌర్య బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేశారు. శౌర్య ఇవ్వచ్చని డాక్టర్ చెప్పారు అంటూ అనంగానే దశరథ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక అనుకున్న విధంగానే సుమిత్రని కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక శౌర్య ద్వారా సుమిత్రకి అయితే బోన్ మేరో ఇవ్వడం, ఇక అది సెట్ కావడంతో సుమిత్ర కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతుంది. ఇక తనకున్న క్యాన్సర్ అయితే నయం అవడంతో అప్పుడు సుమిత్ర అయితే ఆనందపడుతూ నా కూతురు జోష్న కారణంగానే ఈరోజు నేను బ్రతికాను అంటూ ఇక చెప్పంగానే అప్పుడే దశరథ అయితే ఇక ఆపు, తన పేరు ఎత్తినా నేను సహించలేను. నువ్వు బ్రతకడానికి కారణం నువ్వు కూతురు అనుకుంటున్న జోష్న కాదు, మన కన్న కూతురు దీప కారణంగానే ఈరోజు నువ్వు బ్రతికావు. దీప కడుపున పుట్టిన శౌర్య కారణంగానే ఈరోజు నీకు ఆపరేషన్ జరిగింది. నువ్వు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డావు. ఇన్ని రోజులు నీ హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి ఈ నిజాన్ని దాచిపెట్టాను. ఇప్పుడు నిజాన్ని దాచిపెట్టవలసిన అవసరం లేదు. నువ్వు అనుకుంటున్నట్టు జోష్న మన కన్న కూతురు కాదు, దీపే మన కన్న కూతురు. ఇప్పుడు నీ ప్రాణాలు నిలబెట్టింది ఎవరో తెలుసా? మన మనవరాలు శౌర్య. కావాలంటే చూపిస్తాను పద అంటూ దశరథ అయితే ఇక సుమిత్రని శౌర్య దగ్గరికి అయితే తీసుకుని వెళ్తాడు. అప్పుడే ఇక శౌర్యని చూసిన సుమిత్ర అయితే కుమిలిపోతూ ఉంటుంది. నువ్వు వచ్చినప్పుడే నీ నోటితో అమ్మమ్మ అని పిలిచావు. ఆ పిలిపే ఇప్పుడు నిజమైంది. చాలా సంతోషంగా ఉంది. నువ్వు నా మనవరాలివా, దీప నా కన్న కూతురా అంటూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక సుమిత్ర నిజం తెలుసుకోవడంతో దీపే తన కన్ను కూతురని నిజం తెలియడంతో ఇక దీపనైతే రమ్మని కబురు చేస్తుంది సుమిత్ర అయితే. ఇంతలో ఇక శౌర్య అయితే స్పృహలో లేకపోవడంతో డాక్టర్ అయితే తనని 1 గంట సేపు అలాగే వదిలేయండి, మీరు మీ రూమ్లో రెస్ట్ తీసుకోండి, తను స్పృహ వచ్చిన తర్వాత మీరు వచ్చి మాట్లాడొచ్చు అంటూ డాక్టర్ అయితే చెప్పడంతో సరే డాక్టర్ అంటూ సుమిత్ర దశరథ ఇద్దరూ కూడా ఇక వాళ్ళ రూమ్కి అయితే వెళ్తారు. అప్పుడు ఇంతలో ఇక జోష్న అయితే వస్తుంది. ముందు దీన్ని చంపేసి తర్వాత దీన్ని తల్లిని కూడా చంపేస్తే నాకు ఎలాంటి అడ్డు ఉండదు. ఇటు ఇక ఇంటి వారసులు లేక నన్ను పెంచుకున్నందుకు ఖచ్చితంగా ఆస్తి నాకే ఇస్తారు. ఇక దీప చనిపోతే బావ కూడా ఒంటరివాడు అవుతాడు కాబట్టి అత్తయ్య మళ్ళీ తన వారసుల కోసం ఖచ్చితంగా పెళ్లి చేస్తుంది. ఇక నేను ఆ ఇంటి వారసురాలుగా ఉన్నాను కాబట్టి ఈసారి నాకు బావకి ఖచ్చితంగా పెళ్లి చేసి తీరుతారు. ఇదన్నీ జరగాలి అంటే ముందు ఈ శౌర్య తర్వాత దీప ఇద్దరూ కూడా చనిపోవాలి అంటూ జోష్న అయితే నిర్ణయించుకుంటుంది. అనుకున్న విధంగానే ఇక జోష్న అయితే శౌర్యని చంపబోతూ ఉండగా ఇంతలో అప్పుడే దీప కార్తిక్ ఇద్దరు కూడా వస్తారు. ఇక దీప కార్తిక్ రావడంతో జోష్న చంపైతే పగలగొడతారు. ఇంతలో అప్పుడే దశరథ కూడా వస్తాడు. ఇన్ని రోజులు నేను నా భార్య కోసం నిన్ను క్షమించాను, ఇక క్షమించేదే లేదు అంటూ జోష్ననైతే అరెస్టు చేయిస్తాడు దశరథ. ఇంతలో అప్పుడే హాస్పిటల్కి వచ్చిన పారిజాతం అయితే మొత్తం జరిగిందంతా తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటిదంతా? అంటే నా సొంత మనవరాలు జోష్నాయా? ఈ నిజం తెలుసుకోలేకపోయాను అంటూ పారిజాతం అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.